బొమ్మ లక్ష్మీ బొమ్మ మట్టితో చేసింది. మట్టి నిజమైన లక్ష్మీ మన్మథరావు గారు. నాకు ఎంత డబ్బున్నా ఇంత విలువగల బహుమానాన్ని నేను మీకు ఇవ్వలేను మన్మథరావు గారు. స్వామి వెంకటరమణ, నాకు ఈ ప్రమోషన్ రావడానికి కారణం నీ కటాక్షం, మా నాన్నగారి ఆశీర్వాదం. శ్రీ 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 నాన్న, శ్రీ నాన్న. ఇదిగో బెత్తం, దండన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. దండన 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 చేసింది దొంగతనం, దానికి తలతిక్క సమర్థన. శ్రీ, నీ పోలీస్ ఆర్గ్యుమెంట్స్ కి తప్పిపోయిపోయేవాడిని కాదు నేను. ఐఎమ్ ఎ జడ్జ్ ఇన్ ద రియల్ సెన్స్. నువ్వు చేసిన నేరానికి ఈ శిక్ష చాలదు. నీకు నాకు మధ్య వారం రోజు మాట్లాడలేవు. ఐ విల్ నాట్ స్పీక్ టు యూ ఫర్ 7 days. నాన్న నాన్న, అంత పెద్ద శిక్ష నేను భరించలేను నాన్న. మీ ఇష్టం చెట్లు కొట్టండి, తిట్టండి, కానీ మీతో మాట్లాడకుండా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను నాన్న. నా జడ్జిమెంట్కి తిరుగులేదు, అప్పీల్ లేదు. గణపతి, నేను వెళ్ళి కొత్త బట్టలు పంపిస్తాను నాన్నగారితో చెప్పు. గణపతి, కొత్త బట్టలు పంపిస్తే మాత్రం చాలదు, తను కూడా రావాలని చెప్పు. రండి మనోహరరావు గారు, రండి. మేజర్ గారు, మీరేదో గొడవలో ఉంటున్నారు. మరో రోజు సావకాశంగా. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. రండి కూర్చోండి, కూర్చోండి అమ్మా. గణపతి, కాఫీ టిఫిన్ తీసుకురా. ఐఎమ్ సారీ మన్మథరావు గారు, మీరు వచ్చేసరికి మేము చిన్న అగ్లి సిచ్యువేషన్ లో ఉన్నాం. ఏం జరిగింది మావయ్య గారు? ఏమీ లేదమ్మా, నా బ్యాగ్ లో ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు శ్రీ. నేను చూసుకునేదాకా ఆ సంగతి నాతో చెప్పనే లేదు. పైగా తిక్క సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదనుకున్నాడట, తనకేదో అవసరం వచ్చి తీశాడట, అది అతి రహస్యం అట. ఇంకా ఏదేదో అన్నాడులే. తర్వాత వాడు తీసుకుపోయాడు, నాకు కోపం వచ్చింది, అంతేనమ్మా. సార్, గణపతి, అమ్మాయికి అమ్మగారికి అందరికీ సర్వ్ చేయవయ్యా. సార్. బాలా, ఇప్పుడే వస్తాను మావయ్య గారు. ఎక్కడికమ్మా? పెద్దవాళ్ళకి చెప్పడానికి వీళ్ళని రహస్యాలు చిన్నవాళ్ళకి ఎన్నో ఉంటాయి. వెళ్ళిరా తల్లి. మేజర్ గారు, తమతో విజయం పొందే అదృష్టం మాకు ఈ జన్మలో కలుగుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు. తమరేం అనుకోకపోతే ఏదో చంద్రుడికి ఒక నూలు పోగనట్టు. అఫ్కోర్స్ అంత సందర్భంగా ఉండదనుకోండి. నన్ను ఇంతగా ఎరుగుండు కూడా మీరు ఎందుకు ఇలా సంకోచిస్తున్నారు? విషయం చెప్పండి. తమరి దయతో స్వీకరిస్తే ధన్యుణ్ణి. బొమ్మ లక్ష్మీ బొమ్మ మట్టితో చేసింది. మట్టి నిజమైన లక్ష్మీ మన్మథరావు గారు. నాకు ఎంత డబ్బున్నా ఇంత విలువగల బహుమానాన్ని నేను మీకు ఇవ్వలేను మన్మథరావు గారు. శ్రీ, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. బాలా, ఈ వెళ్ళొద్దు ప్లీజ్. కాదు, ఇప్పుడే నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను డ్యూటీ మీద ఉన్నాను. శ్రీ, నేను డ్యూటీ మీదే వచ్చాను. ఆ రికార్డ్ రూమ్ లోకి వస్తావా, ఇక్కడే అడిగేమంటావా? శ్రీ, మీ నాన్నగారి బ్యాగ్ లో 1000 రూపాయలు ఎందుకు తీశావు? అవసరం వచ్చింది. ఏమిటి అవసరం? ఎవరికి చెప్పకూడని అవసరమా? రజని రాసిన ఉత్తరం చదివినప్పుడు అసలు సంగతులు దాచి అబద్ధాలు కల్పించి చదివా. బాలా, ఆ ఉత్తరంలో ఏముంది? ఆనాడు వచ్చిన టెలిగ్రామ్ అర్థం ఏమిటి? బాలా, ఇప్పుడు నేనే ప్రశ్నకి సమాధానం చెప్పలేను. నాతో చెప్పకూడని రహస్యాలున్నాయా? ఆ రహస్యాలు మరొక వ్యక్తికి సంబంధించినవి. అవి బయట పెట్టే హక్కు నాకు లేదు. ఓ, బాలా, నా మీద నీకు నమ్మకం లేదా?
నా మీద నీకు నమ్మకం ఉంటే నీ మీద నాకు ఉంటుంది. శ్రీ శ్రీ, నిజం చెప్పు. నా దగ్గర నుంచి ఏది దాచొద్దు. మనిషి అన్న తర్వాత పొరపాటు చేయడం సహజం. నువ్వేం చేసినా నేను తప్పు తలచను శ్రీ, తప్పు తలచలేను. నేను నీ దాన్ని. చెప్పు శ్రీ, నిజం చెప్పు. నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి నన్ను బాధ పెట్టకు. ఇప్పుడు నన్నేమడిగినా ఏమీ చెప్పలేను. నేనేమీ చెప్పలేను. శ్రీ, మీ నాన్నగారు నీతో వారం రోజులే మాట్లాడనన్నారు. నేనిక నీతో ఎన్నడూ మాట్లాడినా. ఇక కొత్త బట్టలు అవసరం లేదు. నిశ్చితార్థం జరగదని మీ నాన్నగారికి ఫోన్ చేసి పైపు ఎక్కడ పెట్టాడబ్బా? గణపతి, గణపతి, గణపతి బజార్లో కనిపించాడు. మీకేం కావాలో చెప్తే నేను ఇస్తాను. నాకెవరి సహాయం అక్కర్లేదు. ఎక్కడ పెట్టాను? అసలు లేకపోతే నిద్ర పట్టదే. ఓ పైపా? దొరికింది, దొరికింది. నాకు ఎవరి సహాయం లేకుండా దొరికింది. దొరుకుతుంది, దొరుకుతుంది. చేతికి అందేలా దగ్గరగా పెడితే. బాబు, మీ పై. గణపతి, ఒక గుడ్ న్యూస్, మంచి శుభవార్త. నువ్వు వింటే నిజంగా ఎగిరి కనిపిస్తావు. చెప్పు పెద్ద బాబు, తొందరగా చెప్పు పెద్ద బాబు. చెప్పనా? చెప్పమంటావా? గణపతి చెప్పు. గణపతి తొందరగా చెప్పమను. ఇంకా 7 రోజులు పూర్తి కాలేదని చెప్పు గణపతి. 7 రోజుల శిక్ష నేను వేసిందేగా, 4 రోజులు తగ్గించని చెప్పు గణపతి. నేను తగ్గించుకోలేదని చెప్పు గణపతి. చెప్పకుండానే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు కదా. చూసావు గణపతి, శుభవార్తలు చెప్పి నన్ను ఊరించి చెప్పకుండా వెళ్ళిపోయాడు. స్వామి వెంకటరమణ, నాకు ఈ ప్రమోషన్ రావడానికి కారణం నీ కటాక్షం, మా నాన్నగారి ఆశీర్వాదం. శ్రీ 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 నాన్న, శ్రీ నాన్న. అయితే నీ రాసిన ఉత్తరం ఇచ్చిన టెలిగ్రామ్ అందనే లేదా? నీతోడు అందితే తిరిగి ఉత్తరం రాయను. పోనివ్వండి, ఇప్పటికైనా దొరికారు. మీరు వెంటనే ఇంటికి రావాలి. మన పెళ్లి ఎప్పుడు అయిపోయింది నాన్నయ్యతో చెప్పి నాకు ఈ నరక బాధ తప్పించాలి. నా కోసం ఎవరో పెళ్లి వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు. రవి, మీరు వెంటనే ఇంటికి రావాలి. రజని, వెరీ గుడ్. పెళ్లి కొడుకు నువ్వు నచ్చావంటే నీ సమస్య నా సమస్య రెండూ పరిష్కారం అయిపోతాయి. రవి, మీరేనా ఆనాడు శిథిలాలయంలో అన్ని ప్రమాణాలు చేసిన మీరేనా ఈనాడు ఇంత నీచంగా మాట్లాడుతున్నది? రజని, ఆవేశపడి లాభం లేదు. నిదానంగా ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. ఆనాటి పరిస్థితులు యవనోద్రేకం మనల్నిద్దరినీ గుడ్డివాణం చేశాయి. ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే మంచి అవకాశం లభించింది. అవకాశం మసిబుగ్గును పాలతో కడిగినా దాని మాలిన్యం పోదు. నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే నా కళంకం అమాయక జీవితాన్ని కలుషితం చేస్తుందే కానీ తొలగిపోదు. రజని, అవును, తప్పు మీ ఒక్కరిదాన్ని అండలేదు. ఇద్దరం తప్పు చేశాం. ఇద్దరం బాధ్యత వహించాలి. నా గురించి నాకే విచారం లేదు. కానీ పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి కాక తప్పదు. ఆ బిడ్డకు అన్యాయం చేయకండి. ఆ బిడ్డ మీ బిడ్డ కూడా నన్ను మర్చిపోకండి. రజని, 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 మీ అన్నయ్య మాట విన్నావంటే నీకు పెళ్లి జరుగుతుంది, నా బాధ్యత తీరుతుంది. ఇది నీకు నా పెళ్లి కానుక.